అందరికీ నమస్కారం. ఇప్పుడు వర్షాకాలం దగ్గులు జలుబులు వస్తాయి. అవి తగ్గడం కోసం మనం కొంచెం ఆరోగ్యంగా ఉండడం కోసం నేను వేపజావ తయారు చేస్తున్నాను. ఆ వేపజావ తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. వేపజావ చేసే విధానం చూపిస్తాను. నేను వేపజావ తయారు చేస్తున్నాను. ఇందులో వేపకెక్కలు వేసాను, వాము వేసాను, వెల్లుల్లిపాయలు, నేరుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి వేపుకోవాలి. ముందు మంచి నూనెతో నువ్వుల నూనెతో తయారు చేసుకోవాలి. ఇది ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి వర్షాకాలంలో తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది దగ్గు జలుబు లేకుండా ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. మీరు కూడా బాగా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. 2 గంటల ముందు నూకలు నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఉప్పు కారం మామూలుగా ఇది పోపు వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఈ నూకలు వేసి తర్వాత పులుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చాక దించుకోండి. నూకలు ఇందులో వేసేయాలి. దీంట్లో ఉప్పు కారం వేయాలి. వేసిన తర్వాత చింతపండు పులుపు వేసుకొని దీన్ని ఇలా వేపించుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చాక మీరు దించుకొని వేడిగా తినాలి. తింటే మీకు కఫం దగ్గు కూడా ఎంత బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. వర్షాకాలంలో చాలా మంచిది. ఇన్ఫెక్షన్లు అవి రాకుండా ఉంటాయి, దగ్గులు జలుబులు తగ్గుతాయి. మీరు కూడా ట్రై చేసి చూస్తారనేసి లైక్, షేర్, గంట కొట్టండి.